హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్లోంచి ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనగా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లేయర్, తెలుగులో కనిష్ట సామాన్య గుణిజము అని అంటారు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య కారణాంకము లేదంటే గరిష్ట సామాన్య భాజకము అని అంటారు. సో ముందుగా మనం అసలు మల్టిప్లేయర్ గుణిజము అంటే ఏంటి అని ఒకసారి చూస్తే, సో గుణిజం అంటే ఏదైనా ఒక సంఖ్యని మరొక సంఖ్య చేత గుణించగా ఏర్పడిన ఫలితాన్ని గుణిజము అంటారు. గుణించగా జనించింది. ఓకేనండి. సో గుణిస్తాం, ఏది జనిస్తుందో అది ఆన్సర్. సో 2 యొక్క గుణిజాలు రాస్తే 2 1s 2, రైట్ అండి. ఇలా మనం రాస్తే 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10 ఈ విధంగా రాస్తూ ఉంటాం. సో ఇక్కడ గుణిజాలు అనంతంగా ఉంటాయి, అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నా మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇందులో ఏదైనా ఒక సంఖ్యకి కనిష్ట గుణిజం మాత్రమే ఉంటుంది, గరిష్ట గుణిజం మాత్రం ఉండదు. అంటే ఒక సంఖ్య యొక్క గుణిజాల్లో వీ కెన్ ఐడెంటిఫై ఓన్లీ మినిమం మల్టిప్లేయర్ మాత్రమే, మ్యాక్సిమం మల్టిప్లేయర్ని లేదంటే హైయెస్ట్ మల్టిప్లేయర్ని మనము కౌంట్ చేయలేము, అది ఇన్ఫినిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇలా కనిష్టమైన గుణిజము 2. ఫర్ ఎగ్జాంపుల్ మనము 5 యొక్క గుణిజాలు రాసామనుకోండి. 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25, 5 6s 30 ఇలా అనంతమైన గుణిజాలు రాస్తూ వెళ్తాం. మీరు ఇందులో జాగ్రత్తగా గమనిస్తే 2 యొక్క మల్టిపుల్స్లో మనకి 10 ఉంది, 5 యొక్క మల్టిపుల్స్లో 10 ఉంది, 2 యొక్క మల్టిపుల్స్లో 20 వస్తుంది, 5 యొక్క మల్టిపుల్స్లో 20 వస్తుంది, 2 యొక్క మల్టిపుల్స్లో 30 వస్తుంది, అండ్ 5 యొక్క మల్టిపుల్స్లో కూడా 30 వస్తుంది. ఇలా కామన్గా మల్టిపుల్స్ చాలా వస్తాయి, కానీ ఏది హైయెస్ట్ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కనిష్టంగా ఉన్న కామన్ మల్టిపుల్ని తీసుకుంటాం. సరే, ఎందుకండి గరిష్ట సామాన్య గుణిజం ఉండదు అని మనల్ని ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి. గరిష్ట సామాన్య గుణిజం ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒక సంఖ్య యొక్క గుణిజాలలో గరిష్ట గుణిజాన్ని మనము చెప్పలేము కాబట్టి, మనం నిర్ధారించలేము కాబట్టి, వీ కెనాట్ డిఫైన్ ద మ్యాక్సిమం అంటే హయ్యెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ది గివెన్ నెంబర్. కాబట్టి మనకు గరిష్ట సామాన్య గుణిజం ఉండదు, కేవలం కనిష్ట సామాన్య గుణిజం మాత్రమే ఉంటుంది. ఆ కనిష్ట సామాన్య గుణిజం ఏంది? ఇప్పుడు 2, 5 యొక్క కనిష్ట సామాన్య గుణిజం 10గా మనం చూస్తాం. అదేవిధంగా భాజకాలు చూసామనుకోండి, భాజకము అని అంటాం. భాజకాన్ని కారణాంకము అని కూడా అంటారు. ఓకే, ఫ్యాక్టర్ లేదంటే డివిజర్ అని అంటాం. డివిజర్ ఆర్ ఫ్యాక్టర్. సో భాజకం అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యని భాగించడానికి ఉపయోగపడే సంఖ్య, భాగించడానికి ఉపయోగపడే సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే సంఖ్య ఉందనుకోండి. 2ని మనం దేంతో భాగించవచ్చు అని అంటే 2 1s 2. ఓకే, 2ని 2తోనే భాగించవచ్చు. 2 ఎక్కం 2, రైట్. అంటే 2ని ఏ 2 సంఖ్యలు భాగించాయంటే 1, 2 అనే సంఖ్యలు భాగించాయి. అదేవిధంగా 3 ఉందనుకోండి. 3ని 3 1s అంటే 3/1తో క్యాన్సిల్ చేయొచ్చు, 3/3తో క్యాన్సిల్ చేయొచ్చు. ఆ 2 భాజకాలు ఏంటి అంటే 1, 3. ఓకే, ఒకవేళ 4 ఉందనుకోండి. 4 యొక్క భాజకాలు రాస్తే సో 4/1 క్యాన్సిల్ అవుద్ది, 4/2 చేత క్యాన్సిల్ అవుద్ది, 4/3 క్యాన్సిల్ అవ్వదు, 4/4 చేత క్యాన్సిల్ అవుద్ది. 1 2 4గా మనం చూస్తాం. అంటే ఇక్కడ అనంతమైన గుణిజాలు ఉంటాయి, కానీ లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే మనకి కారణాంకాలు లేదా భాజకాలు ఉంటాయి. మీరు ఒకసారి గమనించండి, ఈ అన్నిటిలో 1 1 1 అనేది సిమిలర్గా ఉంది. సాధారణంగా ఏది రిపీట్ అవుతుంది? 1 అనేది రిపీట్ అవుతుంది. అంటే ఏ సంఖ్యలు తీసుకున్నా సరే ఆ సంఖ్యల యొక్క కనిష్ట భాజకం ఏదండి? కనిష్ట భాజకము 1, కనిష్ట భాజకము 1, కనిష్ట భాజకము 1. అంటే ఇక్కడ కనిష్ట సామాన్య గుణిజాన్ని మనము ఐడెంటిఫై చేయగలిగాము. గరిష్ట సామాన్య గాసాబానే ఎందుకు తీసుకుంటున్నామంటే ఇలా కనిష్ట సామాన్య భాజకము, కనిష్ట సామాన్య కారణాంకం ప్రతిదానికి 1 మాత్రమే నిర్ధారించబడింది. అంటే 1 అండ్ ఓన్లీ, అంటే అన్నిటికీ ప్రతిదానికి మినిమం ఫ్యాక్టర్ ఏంటి? 1. కాబట్టి అలాంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఎందుకంటే అన్నిటికీ ఆన్సర్ ఒకటే అవుతుంది. మరి అప్పుడు ఏం రైజ్ అవుద్ది అని అంటే హయ్యెస్ట్, అంటే
గరిష్టమైన సామాన్య కారణాంకం ఏది ఉంటుందో దాన్ని మనం రైజ్ చేస్తాము. ఇక మీరు చూడండి 2,4ని కనుక కారణాంకాలు రాస్తే 1 కామన్గా ఉంది, లీస్ట్ మనకు అక్కర్లా. 2 కూడా కామన్గా ఉంది. ఉన్న వాటిలో గరిష్టమైనది ఏది అంటే 2గా మనం చూస్తాం. అందుకే మనకి గాసాబా గరిష్ట సామాన్య భాజకం ఎందుకు ఉంటుంది, కనిష్ట సామాన్య భాజకం ఎందుకు ఉండదు అని అంటే ప్రతి సంఖ్య యొక్క కనిష్ట భాజకం 1 కాబట్టి. ఎందుకంటే 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ద గివెన్ న్యాచురల్ నెంబర్స్. 1 అనేది అన్ని సహజ సంఖ్యలకి ఒక కారణాంకం కాబట్టి అది ప్రతి సంఖ్యకి కనిష్ట కారణాంకం 1 మాత్రమే అవుతుంది. కాబట్టి మనకి కనిష్ట సామాన్య భాజకం అనే కాన్సెప్ట్ రాదు, గరిష్ట సామాన్య భాజకం అనే కాన్సెప్ట్ మాత్రమే వస్తుంది. కాబట్టి మనం గాసాబాని కనుక్కుంటాం. సరే అండి, భాజకాలు అంటున్నాము, లిమిటెడ్ సంఖ్యలో ఉంటాయి అంటున్నాం. గుణిజాలు అంటున్నాము, గుణిజాలు లిమిటెడ్ సంఖ్యలో ఉండవు, దర్ ఈజ్ ఏ అన్డిఫైన్గా ఉంటాయి, చాలా గుణిజాలు ఉంటాయి. కాబట్టి మనం దాని యొక్క నెంబర్ని ఐడెంటిఫై చేయలేం. ఎప్పుడైతే లిమిటెడ్ స్ట్రెంగ్త్ అంటే లిమిటెడ్ నెంబర్స్లో మనకి ఉంటుందో అంటే భాజకాల యొక్క సంఖ్య లిమిటెడ్గా మనం చెప్పాం. లిమిటెడ్గా చెప్పామంటే ఏంది, ఇది ఒక దాని ఏమంటారు కౌంటబుల్ సెట్ అనమాట, రైట్? అంటే ఎన్ని ఉంటాయి అని మనం చెప్పగలము. సో ఎన్ని ఉంటాయో చెప్పగలిగినప్పుడు ఎలా చెప్తాం మరి అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల్ని కానీ ఒక సంఖ్య యొక్క భాజకాల్ని కానీ మనం ఏ విధంగా కౌంట్ చేస్తాము అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే, సో ఒక సంఖ్య ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది. 20 యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాయాలనుకుంటున్నాం. కారణాంకాల సంఖ్య ఏం రాస్తున్నాం మనం ఇక్కడ? కారణాంకాల సంఖ్యను రాస్తున్నాం. 20 యొక్క కారణాంకాల సంఖ్య. సో ఏంటి 20 యొక్క కారణాంకాల సంఖ్య? కారణాంకాల సంఖ్యను రాయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా రాస్తామంటే 20ని ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాయాలి. 20ని ఏ విధంగా రాస్తాం? ప్రధాన సంఖ్యల లబ్ధంగా. ఏదైనా ఒక సంఖ్యని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాల్సి వచ్చినప్పుడు 20ని ఈ విధంగా రాసుకొని ఒక నిలువు గీత మరియు ఒక అడ్డు గీతతో ఒక సింబల్ని క్రియేట్ చేస్తాం. ఈ సింబల్ యొక్క పేరు ఫ్యాక్టోరియల్ సింబల్. ఏంటి సింబల్ యొక్క పేరు? ఫ్యాక్టోరియల్ సింబల్. ఓకే అండి, అంటే కారణాంకాలుగా విభజించగలుగుతున్నాము అని అర్థం. సో ఇప్పుడు 20ని తీసుకొని నిర్దిష్టమైన ప్రధాన సంఖ్యల చేత డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. 2 తీసుకొని డివైడ్ చేసాం, 2 10ల 20. అగైన్ 2 అనేది ఒక ప్రధాన సంఖ్య కాబట్టి 2 తీసుకొని డివైడ్ చేసాం, 2 5ల 10. 5ని 5 చేత మాత్రమే డివైడ్ చేయగలం, 5 ఎక్కం 5. ఇలా 1 వచ్చేంత వరకు మనం డివైడ్ చేసాం. సో ఇప్పుడు 20ని దేనిగా రాయొచ్చు అని అంటే 2 × 2 4, 4 5 20. అంటే 20ని ప్రధాన సంఖ్యల యొక్క కారణాంకాలుగా రాసినప్పుడు 2 అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి దాన్ని 2 స్క్వేర్ అంటాం. 5 ఒకసారి రిపీట్ అయింది, దాన్ని 5 పవర్ 1 అంటాం. 2 స్క్వేర్ × 5 పవర్ 1. సో ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాసినప్పుడు ఒక్కొక్క ప్రధాన సంఖ్య ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాని యొక్క ఘాతంలో చూపిస్తాం. ఇప్పుడు కారణాంకాల సంఖ్య కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఆ ఘాతాలని తీసుకొని ఘాతము 2 తర్వాతి ఘాతము 1. ఓకే రైట్. సో ఆ ఘాతాల యొక్క +1, 2 + 1 అండ్ 1 + 1, రైట్. సో అలా ఘాతాల యొక్క +1 తీసుకొని వాటి యొక్క లబ్ధాన్ని మనము కారణాంకాల సంఖ్యగా రాస్తాం. 2 + 1 3, 3 2s 6. కాబట్టి 20 యొక్క కారణాంకాలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఉంటాయా చూద్దాం. 20 యొక్క కారణాంకాలు నేను ఒక సమితి రూపంలో రాస్తున్నాను. 1 2 3తో డివైడ్ అవ్వదు, 4తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది, అండ్ 10తో డివైడ్ అవుతుంది, అండ్ 20 చేత డివైడ్ అవుతుంది. చూడండి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6, రైట్. సో ఇలా మనం ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యని ఈ పద్ధతి ద్వారా కనుక్కుంటాం. దీన్ని నొటేషన్లో ఏ విధంగా రాస్తామంటే ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఎన్ యాజ్ ఏ నెంబర్, ఒక ఎన్ అనే సంఖ్య ఉంది. ఎన్ అనే సంఖ్యని మనము ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధంగా రాస్తున్నాం. సో పి అనేది ఒక ప్రధాన సంఖ్య, క్యూ అనేది ఒక ప్రధాన సంఖ్య, ఆర్ అనేది ఒక ప్రధాన సంఖ్య, ఎస్ అనేది ఒక ప్రధాన సంఖ్య. అలా మల్టిపుల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసాం. సో పి అనేది ఏ సార్లు రిపీట్ అయింది అంటే పి పవర్ ఏ, క్యూ పవర్ బి, ఆర్ పవర్ సి, ఎస్ పవర్ డి. ఇలా ఒక సంఖ్యని ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాసినప్పుడు ఒక్కొక్క ప్రధాన సంఖ్య ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్ని మనం పవర్స్లో తీసుకుంటాం. అప్పుడు కారణాంకాల సంఖ్యకి ఫార్ములా ఏమవుతుంది? కారణాంకాల సంఖ్య
కారణాంకాల సంఖ్య ఏమవుతుందంటే a+1 ఇంటూ b+1 ఇంటూ c+1 ఇంటూ d+1 అవుతుంది. ఈ విధంగా సో మెనీ అనేటి ఆ విధంగా వస్తాయి. కాబట్టి చివరిలో ఏంటి d+1. ఈ విధంగా ఒక సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్యని రాసి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి దాని నుంచి మనం కారణాంకాల సంఖ్యని కనుక్కుంటాం, ఎన్ని వస్తాయన్న విషయాన్ని కనుక్కుంటాం. రైట్, ఇది భాజకాలు మరియు ఆ గుణిజాలకు సంబంధించిన కాన్సెప్ట్. రైట్ అండి, ఇప్పుడు మనము అసలు కాసాగు అంటే ఏంటి, అదేవిధంగా గాసాబా అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఎల్సిఎం అంటున్నాం మనం. ఎల్సిఎం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది కనిష్ట సామాన్య గుణిజంగా రాస్తాం. సో కాసాగు కనుక్కునే పద్ధతి ఏముంది అని ఒకసారి కనుక చూస్తే, సో 20 అనేది ఒక సంఖ్య, 30 అనేది ఒక సంఖ్య, 40 అనేది ఒక సంఖ్య. 20, 30, 40ల కాసాగుని మనం ఏ విధంగా కనుక్కుంటాము అని ఒకసారి చూస్తే, 20, 30, 40ల కాసాగు. సో ఏం చేయాలంటే 20ని 30ని 40ని ఇలా ఫ్యాక్టోరియల్లో రాసి, ఈ విధంగా ఫ్యాక్టోరియల్లో రాసి 2తో డివైడ్ చేయండి. 2 10ల 20, 2 15ల 30, 2 20ల 40. ఓకేనండి. సో ఇప్పుడు 10, 15, 20 ఏ ప్రధాన సంఖ్య చేత భాగించబడతాయి? 5 చేత భాగించబడతాయి. 5 రెంట్ల 10, 5 ముళ్ళ 15, 5 నాళ్ళ 20. ఓకే. సో ఇక్కడ చూడండి 20, 30, 40 మూడింటికి 3 క్యాన్సిల్ అయ్యాయి. 10, 15, 20 మూడింటికి 3 క్యాన్సిల్ అయ్యాయి. 2, 3, 4లో మూడింటికి 3 ఉమ్మడిగా క్యాన్సిల్ అయ్యే ఏ ఒక్క ప్రధాన సంఖ్య లేదు. కానీ మనకి మూడింటికి 3 క్యాన్సిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కనీసం 2 క్యాన్సిల్ అయినా సరే వి కంటిన్యూ ద ప్రాసెస్, మనం ఈ ప్రక్రియని కొనసాగిస్తాం. ఇప్పుడు 2, 3, 4లో 2, 4 ఉమ్మడిగా 2 చేత భాగించబడతాయి కదా. సో వాటిని కన్సిడర్ చేస్తాం. అంటే ఏవి భాగించబడతాయి? 2 భాగించబడతాయి. 2 ఎక్కం 2, 3 భాగించబడలేదు కాబట్టి 3 యాజిటీస్గా తీసుకుంటాం. అండ్ 2 రెండ్ల 4. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1, 2, 3లలో 1తో కాకుండా మిగతా ఏ సంఖ్య చేత కూడా ఉమ్మడిగా ఏవి భాగించబడవు. రైట్ అండ్ స్టాప్ ద ప్రాసెస్. ఇలా కనీసం 2 కూడా ఉమ్మడిగా భాగించబడని సందర్భంలో మనం ఈ ప్రాసెస్ని ఆపేస్తాం. ఆపేసి ఇలా మనం ఏ సంఖ్యలను అయితే భాగించామో, ఏ సంఖ్యలను తీసుకుని అయితే వాటిని భాగించామో ఆ సంఖ్యలు అండ్ చివరిలో ఏవైతే సంఖ్యలు మిగిలాయో ఆ సంఖ్యల యొక్క లబ్ధాన్ని మనము కాసాగుగా రాస్తాం. సో వాట్ అబౌట్ ఎల్సిఎం? దిస్ ఈజ్ ద కాసాగు. ఏమేమి తీసుకున్నాం? 2 × 5 × 2, 2 × 5 × 2 అండ్ 1 × 3 × 2 అండ్ 1 × 3 × 2. ఓకే. సో 2 5s are 10, 10 2s are 20, 23s are 60, 62s are 120. సో దీని యొక్క కాసాగు ఏంటి? 120. అంటే 120 వరకు 20 టేబుల్ని రాసిన, 30 టేబుల్ని రాసిన, 41 టేబుల్ని రాసిన 120 కంటే ఏ తక్కువ సంఖ్య కూడా మూడింటిలో కామన్గా ఉండదు. ఇక్కడ 20 రెంట్లు 40 ఉంటుందండి, 41 ఎక్కం 40 ఉంటుంది కదా సార్, 40 కామన్గా ఉంది. 40, 20 మరియు 41 టేబుల్లో ఉంటుంది కానీ 31 టేబుల్లో ఉండదు. అవునా కదా? రైట్. నెక్స్ట్ సార్ 23ల 60, 30 రెంట్ల 60, 60, 60 కామన్గా ఉంది 20 అండ్ 30 టేబుల్లో కదండి. మరి 60 ఎందుకు కాదు అని అంటే 40 అనే టేబుల్లో అంటే 40 యొక్క గుణిజాల్లో 60 రాదు కాబట్టి 60 కూడా రాదు మనకి. సో వాట్ ఈస్ దట్? 120 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే రైట్. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇంకొక రకంగా కూడా మనము చేయవచ్చు. ఎలా చేయొచ్చు? మనం ఇందాకే నేర్చుకున్నాం. సో 20 యొక్క ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధం, 30 యొక్క ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధం, 40 యొక్క ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధాన్ని తీసుకుంటాం. తీసుకొని 20 యొక్క ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధంగా రాయగలిగితే ఏ విధంగా రాస్తామండి? 2, 2 రెండ్ల 4, 4 5 20. ఓకే. నెక్స్ట్ 30ని ఏ విధంగా రాస్తాం? 2, 2 15ల 30 అంటే 3 5ల 15. 40ని ఏ విధంగా రాస్తాం? 2 రెండ్ల 4, 4 రెంట్ల 8, 8 5లు 40. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2 square into 5. It can be written as 2 into 3 into 5 and 2 cube into 5. 2 cube into 5.
సో ఈ విధంగా ఇవ్వబడిన సంఖ్యల్ని ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధంగా రాయాలి. రాసి ఒకసారి వాటిని చూడాలి. చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే అసలు ఎన్ని రకాల ప్రధాన కారణాంకాలు వచ్చాయి మూడింటిలో అని చూస్తే 3 రకాల ప్రధాన కారణాంకాలు వచ్చాయి. సో ఎక్కడైనా సరే ఉమ్మడిగా వచ్చినా రాకపోయినా సరే సో మనకు ప్రధాన సంఖ్యలు ఏమొచ్చాయి అని ఒకసారి చూస్తే 2 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది. దెర్ ఈజ్ ఏ 2 యాజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 యాజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 యాజ్ ఏ ప్రైమ్ నెంబర్. వీటికంటే వేరే వచ్చినాయా? రాలేవు. అండ్ ఇందులో 2 యొక్క గరిష్ట ఘాతాన్ని తీసుకోవాలి 2 క్యూబ్, 3 యొక్క గరిష్ట ఘాతం ఎక్కడైనా సరే 1 ఉంది, 5 యొక్క గరిష్ట ఘాతం ఎక్కడైనా సరే 1 ఉంది. ఇది దాని యొక్క ఎల్సిఎం అవుద్ది. అంటే రాసిన 3 సంఖ్యల యొక్క అన్ని ప్రధాన సంఖ్యల్ని తీసుకొని ఆ ఒక్కొక్క ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతం యొక్క లబ్ధాలని మనము ఎల్సిఎంగా డిసైడ్ చేస్తాం. 2 క్యూబ్ ఈజ్ ఏ 8 ఇంటూ 3 ఇంటూ 5, 8 5 40, 40 120. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం. ఓకే, ఈ విధంగా మనము కనుక్కోవడం జరుగుద్ది ఎల్సిఎం అనే విషయాన్ని. అండ్ ఇక్కడ మోరోవర్ మనము ప్రశ్నలు చేసేటప్పుడు ఎల్సిఎం కనుగొనడంలో మనం కొన్ని ట్రిక్స్ని ఉపయోగిస్తాం, కొన్ని కాన్సెప్ట్స్ని వాడతాం. ఏంటి ఆ కాన్సెప్ట్స్ అంటే, సో ఫర్ ద సేమ్ ఎగ్జాంపుల్, సో 20, 30, 40 3 సంఖ్యలు ఇచ్చాడు. ఓకే, సో ఎప్పుడైనా సరే సంఖ్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి సంఖ్యను రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎలా రెడ్యూస్ చేస్తామంటే, ఏదైనా ఒక సంఖ్య ఉండి ఆ సంఖ్య యొక్క గుణిజం ఉంటే 20, 20 40. ఓకేనండి. సో ఒక సంఖ్య, ఆ సంఖ్య యొక్క గుణిజం కనుక ఇవ్వబడిన సంఖ్యల్లో ఉంటే మనము ఆ సంఖ్యని వదిలేసి మిగతా సంఖ్య ప్లస్ ఆ గుణిజానికి ఎల్సిఎం కనుక్కుంటే సరిపోద్ది. అంటే 3 ఒక నెంబర్ తీసేసాం, మిగతా 2 కనుక్కుంటే చాలు. అంటే 3 క్యాలిక్యులేషన్ చేయడానికి పట్టే సమయం కంటే 2 క్యాలిక్యులేషన్ చేసే సమయం తగ్గిపోతుంది. అవునా కాదా? కాబట్టి ఒక సంఖ్య యొక్క గుణిజం కనుక ఇవ్వబడిన సంఖ్యల్లో ఉంటే సంఖ్యను తొలగించి మిగతా వాటికి మాత్రమే ఎల్సిఎం కనుక్కుంటాం. అందులో కూడా మళ్ళీ ఒక టెక్నిక్ 30, 40 ఉంది. రైట్ అండి. అన్ని సంఖ్యల్లో కనుక 0 ఉంటే సో ఎల్సిఎంలో కూడా చివరిలో 0 వస్తుంది. కాబట్టి ఉన్న 0ని తీసేయండి. తీసేసి 3, 4 అనేటి 2 వరుస సంఖ్యలు. ఏవైనా 2 వరుస సంఖ్యల యొక్క కాసాగు ఎల్లప్పుడూ కూడా వాటి యొక్క లబ్ధం అవుతుంది. 3, 4 యొక్క కాసాగు 3, 4 12, 4, 5 యొక్క కాసాగు 4, 5 20, 5, 6 యొక్క కాసాగు 5, 6 30. అంటే 3, 4 12 అయిపోయా. ఓకే అండి, సింపుల్. అంటే ఇదంతా ప్రాసెస్ అంతా మనం చేయాల్సిన అవసరం లేదు. దీస్ ఆల్ ఆర్ ద కాన్సెప్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ఎల్సిఎం. ఇదంతా ఏంటి, అసలు కాసాగ్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మనం చేసే ప్రక్రియ. కానీ ఎగ్జామినేషన్ హాల్లో మనకి ఇంత ప్రక్రియ చేయడానికి సమయం ఉండదు. కొన్ని సందర్భాల్లో మనము చాలా త్వరగా ఆన్సర్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుకని ఏం చేస్తామంటే ఇలాంటి టెక్నిక్స్ని వాడుతూ మనము ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉంటాం. రైట్ అండి. సో ఏ సందర్భంలో ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధము ఎల్సిఎం అవుతుందంటే 2 సందర్భాలు. ఒకటి, 2 వరుస సంఖ్యలు ఉన్నప్పుడు వరుస సంఖ్యల యొక్క లబ్ధమే వాటి యొక్క కాసాగు అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే, ఏవైనా 2 వరుస సంఖ్యల్ని మనం ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. మనం ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్లో కూడా చూస్తున్నాము. పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాం. సో ఏవైనా 2 సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే వాటి యొక్క కాసాగు ఎల్లప్పుడూ వాటి లబ్ధం అవుతుంది. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి, చక్కగా నోట్బుక్లో రాసుకోండి. ఎందుకంటే స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడుగుతాడు. క్రింది వాటిలో ఏది సత్యము అని అంటే, ఏవైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యల జతకి కాసాగు ఎల్లప్పుడూ వాటి లబ్ధమవుతుంది. పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క జతకి కాసాగు ఎల్లప్పుడూ 1 అవుతుంది. పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క జతకి కాసాగు ఎల్లప్పుడూ గరిష్ట సంఖ్య అవుతుంది. పరస్పర ప్రధాన సంఖ్యలకి కాసాగుని కనుగొనలేము అని ఈ విధంగా 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క కాసాగు ఎల్లప్పుడూ ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఏ సందర్భంలో పరస్పర ప్రధాన సంఖ్యలు ఉంటాయి అని అంటే, వాటికి 1 తప్ప ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేని సంఖ్యలను ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు అని మనం గత క్లాస్లో కూడా చూసాం. ఇంకే సందర్భంలో మనకు వాటి యొక్క రెండింటి యొక్క లబ్ధం అవుతుంది అని అంటే, ఏదైనా ఒక ప్రధాన సంఖ్య ఉండి ఒక ప్రైమ్ నెంబర్ ఉండి
ఓకే. రెండవ సంఖ్య ప్రైమ్ నెంబర్ యొక్క గుణిజం కాకపోతే, ప్రైమ్ నెంబర్ యొక్క గుణిజం కాకపోతే ఆ రెండు సంఖ్యల యొక్క కాసాగు ఎల్లప్పుడూ వాటి యొక్క లబ్ధం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 అన్నది ఒక ప్రధాన సంఖ్య, 7 అన్నది ఒక ప్రధాన సంఖ్య, 10 అన్నది ప్రధాన సంఖ్య కానీ కాకపోతే మనకు సంబంధం లేదు. మనం చెక్ చేయాల్సింది ఏంది, ఇది 7 యొక్క గుణిజమా కాదా అని చెక్ చేయాలి. కాదు. సో 7 అనేది ఒక ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి దీని యొక్క కాసాగు ఎల్లప్పుడూ కూడా 7 10ల 70 అవుతుంది. సో ఇది కాసాగుకు సంబంధించిన కాన్సెప్ట్. ఓకే. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. రైట్. సేమ్ థింగ్ మనము గాసాబాని పరిశీలిస్తే, ఓకే, కాసాగు యొక్క పరిశీలన అయిపోయింది. ఇప్పుడు గాసాబాని పరిశీలిద్దాం. సో గాసాబా లేదంటే గాసాక. ఓకే. సో దీన్ని ఏమంటామంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదంటే గ్రేటెస్ట్ కామన్ డివిజర్గా కూడా చూస్తారు. అప్పుడప్పుడు ప్రశ్నలో జీసీడీ అని కూడా ఇస్తారు. అదేందో కొత్త పదం అనుకోవద్దు. గ్రేటెస్ట్ కామన్ డివిజర్ గరిష్ట సామాన్య భాజకం, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గరిష్ట సామాన్య కారణాంకం. ఎందుకంటే భాజకం అన్నా కారణాంకం అన్నా ఒకటే కాబట్టి. లెట్స్ సే ఇందాక మనం తీసుకున్నట్టుగా 20, 30, 40ల గాసాబా కనుక్కుందాం. ఇందాక మనం కాసాబు కనుక్కున్నాం, ఇప్పుడు గాసాబాని కనుక్కుందాం. సో ఎందుకు సార్ ఇవే తీసుకుంటుంటే కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది అనమాట. సో 20, 30, 40ని తీసుకుంటే మనం ఏం చేసాం వాటి కోసము, 20ని 30ని 40ని ఫ్యాక్టోరియల్ చేసాం. ఓకే, అంటే ప్రధాన సంఖ్యల చేత డివిజన్ చేస్తూ వచ్చాం. 20, 30, 40లో 20 2 10ల 20 అయితే క్యాన్సిల్ అవుతుంది, 30 2 15ల 30 చేత క్యాన్సిల్ అవుతుంది, 40 2 20ల 40 చేత క్యాన్సిల్ అవుతుంది. 10, 15, 20లు మళ్ళీ ఉమ్మడిగా దేంతో క్యాన్సిల్ కాబడతాయి అని అంటే 5 చేత క్యాన్సిల్ కాబడతాయి, 5 చేత. సో 5 2ల 10, 5 3ల 15, 5 4ల 20. ఓకే, రైట్. మళ్ళీ 2, 3, 4 ఉమ్మడిగా దేంతో క్యాన్సిల్ కాబడతాయి, ఉమ్మడిగా 3 క్యాన్సిల్ కావు, కేవలం 2 మరియు 4 మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. ఎల్సిఎంలో ఒక్కసారి మీరు గమనిస్తే 2, 4 క్యాన్సిల్ అయినప్పటికీ కూడా, అంటే 3లో కనీసం 2 క్యాన్సిల్ అయినా సరే మనం ఆ ప్రక్రియను కొనసాగించాం. అంటే 2, 4ని క్యాన్సిల్ చేశాం. గాసాబాకు వచ్చేసరికి ఏ ఒక్కటి క్యాన్సిల్ కాకపోయినా అక్కడ 10 ఉండని, 10లో 9 ఉమ్మడిగా క్యాన్సిల్ అయ్యి ఒక్క సంఖ్య క్యాన్సిల్ కాకుండా మిగిలిపోయినా నువ్వు ప్రక్రియని ఆపేయాలి. ఎక్కడ, గాసాబాలో. కాబట్టి గాసాబాలో మన కండిషన్ ఏంటంటే ఈ ఫ్యాక్టోరియల్ డివిజన్లో ఇవ్వబడిన సంఖ్యలు ఏ ఒక్కటి క్యాన్సిల్ కాకపోయినా ఆపేయాల్సి ఉంటుంది. ఆపేసి ఏం చేయాలంటే 2, 3, 4లో 2, 4 2తో క్యాన్సిల్ అవుతాయి, కానీ 3 అనేది క్యాన్సిల్ అవ్వదు. ఏ ఇతర సంఖ్య చేత కూడా క్యాన్సిల్ అవ్వవు 3కి 3. కాబట్టి 2, 3, 4ని క్యాన్సిల్ చేసే ప్రక్రియని ఆపేసి ఈ 2, 3, 4ని కట్ చేస్తాం. మనకు వాటితో పని లేదు అని అర్థం. గాసాబా అంటే ఏంది, భాజకము, భాగించబడే సంఖ్య. ఈ 20, 30, 40ని దేంతో భాగించగలిగాం ఇప్పటి వరకు, 2తో భాగించగలిగాం, 5 చే మాత్రమే భాగించగలిగాం. మిగతా వాటిచే భాగించగలిగామా, లేదు. కాబట్టి ఏ సంఖ్యల చేత 3ని భాగించగలిగామో ఆ సంఖ్యల యొక్క లబ్ధ ఫలితమే మన గాసాబా అవుతుంది. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్, దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్, దట్ ఈజ్ 2 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. కాబట్టి 20, 30, 40ల యొక్క గరిష్ట సామాన్య భాజకం ఏమవుతుందంటే 10 అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. మనం కాసాగులో ఇంకో కాన్సెప్ట్ కూడా చేసాం, ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధంగా రాసి. సో ఇక్కడ కూడా 20 యొక్క ప్రధాన కారణాంకాల యొక్క లబ్ధం రాద్దాం. ఇందాక రాసినట్టుగా 2² × 5, 30ని రాద్దాం. 2 × 3 6 × 5 30, 40ని రాద్దాం. సో 2³ 8 × 5. ఓకే. సో ఇప్పుడు గాసాబాగా ఏం రాద్దాం, గాసాబా. రైట్. సో కాసాగులో ఏం చేసామంటే ఈ 3 సంఖ్యల్లో ఉన్న వివిధ ప్రధాన కారణాంకాలు తీసుకున్నాం. ఇక్కడ నుంచి 2 తీసుకున్నాం, ఇక్కడ నుంచి 3 తీసుకున్నాం, ఇక్కడ నుంచి 5 తీసుకున్నాం. అంటే ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అమాంగ్ ద ఆల్ గివెన్ నెంబర్స్. సో ఉన్న వాటిలో వాటిని ప్రధాన కారణాంక లబ్ధంగా రాసినప్పుడు ఏ ఏ సంఖ్యలు వచ్చాయో వాటన్నిటిని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ గాసాబాకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే
ఎన్ని ఉంటాయో అన్ని తీసుకోం, అన్నింటిలో ఉమ్మడిగా ఉన్న వాటిని మాత్రమే తీసుకుంటా. అన్నింటిలో ఉమ్మడిగా ఉన్నవి, అన్నింటిలో ఉమ్మడిగా ఏమున్నాయి? 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 2. అన్నింటిలో ఉమ్మడిగా 5 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 5. సరే 3ని తీసుకోవద్దు, ఇక్కడ కాసాగులో మాత్రం అన్నింటిని తీసుకుంటాం. కానీ గాసాబాకు వచ్చేసరికి 3ంటికి 3లో ఉమ్మడిగా ఉన్నదాన్ని మాత్రమే తీసుకుంటాం. తీసుకొని ఇందాక కాసాగులో ఏం చేసాము? గరిష్ట ఘాతాలని తీసుకున్నాం. గాసాబాకు వచ్చేసరికి పేరుకే గాసా ఉంటుంది, గరిష్టం అని ఉంటుంది, కానీ మనకు వచ్చే వాల్యూ మాత్రం కనిష్టంగా ఉంటుంది. ఓకే, బాగా గమనించండి. పేరులో ఇక్కడ కనిష్ట అని ఉంటే మనకు వచ్చే నెంబరు గరిష్టంగా ఉంది, రివర్స్. సో ఇక్కడ గరిష్ట కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే కనిష్టమైన, అంటే అతి చిన్నదైన పవర్ని తీసుకుంటాము. 2 యొక్క చిన్న పవర్ ఏది? 2 పవర్ 1. 5 యొక్క చిన్న పవర్ ఏది? 1. సో వాట్ ఈస్ ద గాసాబా? 10 ఈజ్ ద గాసాబా. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉమ్మడిగా ఉన్న నెంబర్స్ యొక్క, ఉమ్మడిగా ఉన్న ప్రధాన సంఖ్యల యొక్క కనిష్ట ఘాతాలు కలిగిన సంఖ్యల లబ్ధమే మనం గాసాబాగా తీసుకోవడం జరుగుద్ది. సో గాసాబాకి అందరూ ఉపయోగించే పద్ధతి ఏంటంటే కంటిన్యూస్ డివిజన్ మెథడ్, అంటే భాగాహార పద్ధతి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 2 మెథడ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. సో కంటిన్యూస్ డివిజన్ మెథడ్ అనేది మనకి కొంత లెంతీ ప్రాసెస్గా ఉంటుంది, అందరూ ఉపయోగిస్తారు, కానీ పోటీ పరీక్షల్లో మాత్రం ఆ పద్ధతిని ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. కానీ అది కూడా నేర్చుకుందాం మనం. ఇప్పుడు ఇవ్వబడిన సంఖ్యలు ఏంటి? 20, 30, 40. ఓకే, ఇచ్చిన వాటిలో ఏం చేయాలంటే కనిష్ట సంఖ్యని గరిష్ట సంఖ్య చేత భాగించాలి. సో 20 చేత 40ని భాగిస్తే 20 రెంట్ల 40, 0. ఎక్కడైతే 0 వస్తుందో అక్కడికి ఆపేయాలి, 0 రాకపోతే వి కంటిన్యూ ద ప్రాసెస్. ఓకేనండి. సో దేంతో భాగించబడింది? 40, 20 చేత భాగించబడింది. అంటే 20, 40 యొక్క గాసాబా 20 అర్థం. ఇక మిగిలింది ఏంది? 30. ఇప్పుడు 20ని 30 చేత భాగించి చూడాలి. ఇక్కడ చూడండి, 20 ఎక్కం 20, 10 వచ్చింది. సరే ఇందాక 0 వస్తే ఆపేసాం, మరి 10 వస్తే ఏం చేయాలి? 10 వస్తే ఏం చేయాలంటే దాన్ని అందుకే కంటిన్యూస్ డివిజన్ ప్రాసెస్ అన్నాం. సో 10 వస్తే మనం భాగాహారాన్ని కొనసాగించాలి, కొనసాగించదగిన భాగాహార పద్ధతి. ఎలా కొనసాగిస్తామంటే ఏదైతే శేషం 10 వచ్చిందో ఆ 10ని డివిజర్గా తీసుకుంటాం, భాజకంగా తీసుకొని ఇందాక ఉన్న భాజకాన్ని ఇక్కడ విభాజ్యంగా తీసుకుంటాం, అంటే భాగించదగిన సంఖ్యగా తీసుకుంటాం. రైట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని భాగిస్తాం. సార్ 10 రెంట్ల 20. ఈ కొనసాగింపు ఎక్కడ దాకా ఉంటుంది అని అంటే 0 శేషం వచ్చేంత వరకు ఉంటుంది. ఏ ప్రక్రియ వద్ద 0 శేషం వస్తుందో, 0 శేషాన్ని ఇచ్చిన భాజకం ఏదైతే ఉంటుందో అదే మన యొక్క గాసాబా. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? గాసాబా ఏమవుతుంది? 10 అవుతుంది. ఇది భాగాహార పద్ధతి ద్వారా గాసాబాని కనుక్కునే పద్ధతి. రైట్ అండి. సో కాసాగుని కానీ గాసాబాని గనం మనం 3 పద్ధతుల్లో చూడొచ్చు. అంటే కాసాగుని 2 పద్ధతుల్లో చూడొచ్చు. ఒకటి ఫ్యాక్టరియల్ మెథడ్, రెండవది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అండ్ గాసాబాని మనం 3 పద్ధతుల్లో చూడొచ్చు. ఒకటి ఫ్యాక్టోరియల్ డివిజన్, రెండవది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, మూడవది కంటిన్యూస్ డివిజన్ ప్రాసెస్. రైట్. ఈ విధంగా మనము కాసాగు గాసాబా యొక్క కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంపల్సరీ ప్రతి పోటీ పరీక్షలకు కూడా దీనికి సంబంధించి ప్రశ్నలు అనేవి రావడం జరుగుద్ది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకొంచెం డీటెయిల్గా దీని గురించి చర్చించి దీని యొక్క సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయో కూడా చర్చిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.